వచ్చిన తొలి సంతకం డిఎస్సి మనం పెట్టాం. గడిచిన 40 సంవత్సరాలు 80% టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది. ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం. 16,347 పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం. జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది. వైకాపాలకు పని పాటలేదు. సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. ఈ రోజు డిఎస్సి ఆపేదానికి దేవుడి దేవలు ఆగదనుకుంటున్నాం. ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మనం ఇచ్చాం. టైం పెంచాలంటున్నారు. అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్లో ఇచ్చా. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదులే. 7 నెలలు సమయం మనం ఇచ్చాం. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం. జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈ రోజు సోలార్ విండ్ కంపెనీలు వస్తే మనకేంటి అనుకోవచ్చు. టెక్నీషియన్లు కావాలి, మెయింటెనెన్స్ చేయాలి, పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది. రేపు యజమానం కూడా చెప్తా, ఓనర్లకు చెప్తా, కంపల్సరీ లోకల్స్ కే మీరు ఉద్యోగం 100% ఇవ్వాలని. కంపెనీలు ఎందుకు తెస్తామండి? మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి పెట్టుబడులు తీసుకొచ్చాం ప్రయత్నిస్తాం. కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, స్థానికులకి ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారు. ఎందుకంటే వారికి ముఖ్యంగా 90 రోజుల గడువు అయితే కోరుతున్నారు. ఎందుకంటే పరీక్షలకు అది ప్రిపేర్ అవ్వడానికి, అదేవిధంగా రివిజన్ చేసుకోవడానికి, కంప్లీట్గా సెట్ ఆఫ్ మైండ్ తోటి ఉండడానికి అయితే 90 డేస్ గడువు అయితే ప్రభుత్వాన్ని అయితే కోవడం అయితే జరిగింది. సో దాని పట్ల ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. ఈ విషయం గురించి అయితే కూడా అందరికీ తెలిసింది. సో వారందరూ అయితే విద్యాశాఖ మంత్రికి వారికి కానీ, అదేవిధంగా చంద్రబాబు గారికి కానీ ట్వీట్స్ అయితే, మెయిల్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనం మాట్లాడుకుంటే కనుక ఒకే జిల్లా ఒకే పేపర్ ఉండాలని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అయితే, చాలామంది కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా దాని గురించే కోరుతున్నారు. ఒకే జిల్లా ఒకే పరీక్ష ఉంటే కనుక మాకు నార్మలైజేషన్ విధానం పట్ల అయితే నమ్మకం అయితే లేదు. నార్మలైజేషన్ అవసరం అయితే ఉండదు కాబట్టి మంచి వారికి ఎట్లా వచ్చిన జెన్యున్ మార్క్స్ ప్రకారం అయితే నార్మలైజేషన్ లేకపోతే కనుక వారు 100% ఎఫిషియెంట్గా మార్క్స్ అయితే పొందగలుగుతారు. ఒకవేళ నార్మలైజేషన్ విధానం వల్ల మార్క్స్ నెగిటివ్ కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నందున సో ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేశారు. సో మరి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేసిన ప్రభుత్వం ఇంకా దాని పట్ల ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వట్లేదు. పరీక్ష తేదీలు కూడా అఫీషియల్గా అనౌన్స్ అయితే కాలేదు. సో వాటి గురించి కూడా అభ్యర్థులు అయితే వేచి ఉన్నారు. ఇంకొకటి గురించి మనం మాట్లాడితే కనుక ఈ ఉన్న 90 రోజుల గడువు అయితే పెంచమంటున్నారు కదా. ఈ 90 రోజుల్లో మరొకటి నిర్వహించడానికి ఏదైనా ఆస్కారం ఉందా అని చెప్పేసి చూస్తే కనుక సో మరి ఈ ప్రభుత్వం ఏం చేసే వరకు కూడా ఎవరికైతే తెలియదు. మేబీ ఉండొచ్చు, అవకాశం 50-50 అయితే ఉంది టెట్కి సంబంధించి.